ప్రధానంగా ఒక్క నెల్లూరులోనే కాదు, స్టేట్లో కూడా మొన్న మంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడినటువంటి మాటలు సంచలనం రేకెత్తిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నెల్లూరు గురించి మాట్లాడుతూ నెల్లూరులో రౌడీయిజం పెరిగిపోయింది, రౌడీ షీటర్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు, గంజాయికి అడ్డు అదుపు లేదు అనే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్, నేను చెప్పేది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ ఏడాది అంతా కూడా నెల్లూరు నగరంలో, ప్రధానంగా నెల్లూరు జిల్లాలో నేరాలు ఘోరాలు అని ఇలాంటి చరిత్రను ఎప్పుడు కూడా నెల్లూరులో చూడలేదని చెప్పి ఫుల్ పేజ్, ఇదంతా కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఫుల్ పేజ్ రౌడీ షీటర్ల గురించి కానీ నేరాలు ఘోరాల గురించి కానీ ఈరోజే ఈ పేపర్లో మనం చూసాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, ప్రజలు మాట్లాడినా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడికి పోయినా కూడా నెల్లూరుకి ఏమైంది, ఏమవుతా ఉంది అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నారాయణ గారు పబ్లిక్గా ఒక మంత్రిగా ఉండి, ఒక మంత్రిగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ కూడా వినుంటారు. నేను మళ్ళీ కూడా వినిపించగలను, కాకపోతే సమయం వృధా అవుతుంది. ఆయన చెప్పిన మాటలు ఏంటి,